ఓకే, కమింగ్ బ్యాక్ టు ది ఆటమ్. థామ్సన్ తర్వాత రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ ఒక గోల్డ్ ఫాయిల్ తీసుకొని, గోల్డ్ ఫాయిల్ అంటే ఒక థిన్ గోల్డ్ షీట్ తీసుకొని దానిలోకి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ స్ప్రే చేశాడు. ఈ పార్టికల్స్ని ఆల్ఫా పార్టికల్స్ కూడా అంటారు. స్ప్రే చేస్తే ఏమైంది? మోస్ట్లీ ఆల్ఫా పార్టికల్స్ ఫాయిల్ దాటి వెనక్కి వెళ్ళిపోయాయి. కొన్ని ఆల్ఫా పార్టికల్స్ డైరెక్ట్గా వెనక్కి వెళ్లకుండా బెండ్ అయ్యి కొంచెం డిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళాయి. ఇంకా కొన్ని ఆల్ఫా పార్టికల్స్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయిపోయాయి. అంటే అవి గోల్డ్ ఫాయిల్ దాటి వెనక్కి వెళ్ళలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ని ఫర్దర్గా స్టడీ చేసి రూథర్ఫోర్డ్ ఏం కంక్లూడ్ చేశాడంటే, ప్రతి ఒక్క ఎలిమెంట్లో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కొన్ని ప్లేసెస్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. మిగతా స్పేస్ మోస్ట్లీ ఎంటీగానో లేకపోతే నెగిటివ్ ఛార్జ్గానో ఉంటుంది. ఇలా ఎలా కంక్లూడ్ చేశాడు? ఆల్ఫా పార్టికల్స్ పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ అని చెప్పాం మనం. అవి నెగిటివ్ పార్టికల్ వస్తేనో లేదా ఎంటీ స్పేస్ ఉంటేనో వెనక్కి వెళ్ళిపోయాయి. అవి పాజిటివ్ పార్టికల్ని తగలడానికి వెళ్ళినప్పుడు మట్టుకే రిఫ్లెక్ట్ అయ్యాయి. ఎందుకని? వీనో లైక్ చార్జెస్ రిపల్. తను ఈ మోడల్ని ఒక ఫెన్స్తో కంపేర్ చేశాడు. ఫెన్స్లో మనం చూసే ఉంటాం, వి కాల్ ఇట్ బార్బ్డ్ వైర్ ఫెన్స్. ఆ ఫెన్స్లో ఎలా ఉంటుంది? మోస్ట్లీ ఎంటీగా ఉండి ఓన్లీ కొన్ని ప్లేసెస్లో సాలిడ్గా ఉంటుంది. ఆయన ఈ సాలిడ్ స్పేస్ని న్యూక్లియస్ అని పిలిచాడు. తర్వాత జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ ఈ న్యూక్లియస్లో ప్రోటాన్ ఒకటే కాదు, న్యూట్రాన్ కూడా ఉంటుందని డిస్కవర్ చేశాడు.